అంశు వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ అండి. సో హోలీకి ముందు రోజుగా వాళ్ళ స్కూల్ అయితే సెలబ్రేట్ చేశారు. సో చిన్నపిల్లలందరూ కలిసేసి వాళ్ళ మేడమ్స్ అందరు కలిసి రకరకాల ఫుడ్ ఐటమ్స్తో కలర్స్ అనేది తయారు చేయించుకొని సెలబ్రేషన్ చేశారు. అందరికీ ముందుగా హ్యాపీ హోలీ అండి. మా ఇద్దరు అక్కలైతే మా ఇంటికి రావడం జరిగింది. వచ్చి మా అమ్మకైతే హోలీ పూయడం జరుగుతుంది. తర్వాత ఏమో మా వదిన అండి, మా వదినకు కూడా మా ఇద్దరు అక్కలైతే రంగు పూయడం అనేది జరుగుతుంది హోలీ ఫెస్టివల్ స్పెషల్గా. సో వాళ్ళ కోడల కోసం అయితే వచ్చారండి. వాళ్ళ కోడలు మాత్రం ఇక్కడ లేదు. వాళ్ళ కోడలు అయితే మా అంశు అండి కోడలు. తనైతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి అయితే వెళ్తుంది. వాళ్ళ అత్తలు ఇద్దరు అంశు కోసం వెతుకుతున్నారు. సో అంశు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చాలా బిజీగా హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుంటుంది. సో వాళ్ళ అత్త అడుగుతుంది అంశు ఏదని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎప్పుడైతే అంశు కోసం వాళ్ళిద్దరు వెతుకుతూ ఉంటారు. సో అంశు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెళ్ళింది. అది చూడండి వాళ్ళ మమ్మీ అయితే చూపిస్తుంది అంశు ఎక్కడుందో. ఇద్దరు అత్తలు అయితే వెళ్తున్నారు అంశుని తీసుకురావడానికి. అంశుని అయితే పోయి ఎట్టకేలా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయితే తీసుకొని వచ్చారు. సో తీసుకొని వచ్చి అంశుతో కూడా వాళ్ళు హోలీ అనేది ఆడుతున్నారు. చూడండి అంశుకి అయితే వాళ్ళ పెద్దత్త రంగు పూస్తుంది, చిన్నత్తేమో పట్టుకుంది. అంశు ఏమో బాటిల్లో ఉన్న వాటర్ని అయితే వాళ్ళ అత్త మీద పోయడం జరుగుతుంది. సో తర్వాత వాళ్ళిద్దరు అత్తలు కూడా అంశుతో రంగు పూపించుకోవడం జరిగింది. సో అంశుకైతే హోలీ ఆడడము అంటే ఈ ఏజ్లో కొంచెం దానికి ఫస్ట్ టైం కాబట్టి సో అది రంగు ఎలా పూయాలో తెలియక ఎలా పోస్తుంది వాళ్ళ మీద అయితే. సో చూడండి ఎలా పోస్తుందో వాళ్ళ మీద. సో తర్వాత వాళ్ళ అత్తలు అలా పోయకూడదమ్మా ఇట్లా పుయ్యాలి అని చెప్పేసి అంటే వాళ్ళు అదైతే పూయడం జరుగుతుంది. అంశు అయితే కలర్ పూపించుకుంటున్నారు ఇద్దరు అత్తలు అయితే. సో కలర్ పూపించుకున్నాక ఇద్దరు అత్తలు వాళ్ళ ఇంటికి అంశుని తీసుకొని అయితే వెళ్తున్నారు హోలీ ఆడడానికి. ఎందుకంటే అక్కడ చాలామంది హోలీ సెలబ్రేట్ చేస్తున్నారు. సో మేమైతే వెళ్ళలేదని చెప్పేసి వాళ్ళే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో వచ్చి మా వదిన్ని అంశుని అయితే ఫస్ట్ తీసుకోవడం వెళ్ళడం జరిగింది అక్కడికి. మా ఇద్దరు అక్కలకైతే నేను దొరకలేదండి ఇంటి దగ్గరే. అందుకని నేను షాప్ దగ్గర ఉంటే అక్కడికి వచ్చేసి నాకైతే మొత్తం కలర్ అయితే పోసారు. చాలా నీట్గా ఉన్నవన్నీ మొత్తం కలర్తో అయితే నింపడం జరిగింది. ఎంత కక్షతో ఉన్నారో చూడండి, మొత్తం కలర్తో నింపేశారు నేను కనిపించకుండా. ఆ తర్వాత నేను కూడా కలర్ తీసుకొని పూయడం అయితే జరుగుతుంది. సో చూడండి కలర్ పూస్తున్నాను నేను కూడా మా అక్కకైతే. సో ఇంకో అక్క అయితే మిగిలింది మొత్తం నా మీద పోసేస్తుంది. తర్వాత నేను ఫస్ట్ అయితే పింక్ కలర్ పోయడం జరిగింది. అది సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఇంకో కలర్ తీసుకొచ్చి ఇద్దరికైతే నేను పోయడం జరిగింది. ఆ తర్వాత మా ఇద్దరు అక్కలు వాళ్ళ ఇంటికైతే రమ్మని అడగడం జరిగింది. వస్తానని చెప్పాను నేనైతే. అంశు అయితే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. సో అక్కడ చూడండి అంశుని వాటర్ ఎలా పోస్తున్నారు అంశుకైతే. అంశు మాత్రము అక్కడ కొత్తగా చూస్తుంది. చాలామంది అయితే ఉన్నారు. సో తర్వాత అంశు కూడా కలర్ తీసేసుకొని వాళ్ళ అక్కకైతే పూయడానికి అయితే వెళ్తుంది. సో చూడండి వాళ్ళ అక్క కోసం అయితే ముందుకు వెళ్తుంది. సో వాళ్ళ అక్క అయితే దగ్గరికి రావడం జరిగింది. ఇంకా వాళ్ళ అక్కకైతే ఇప్పుడు కలర్ పూస్తుంది. సో తర్వాత వాళ్ళ అత్త మళ్ళీ వచ్చేసి అంశుకైతే కలర్ పూయడానికి అయితే మళ్ళీ రెడీగా వచ్చేస్తుంది. సో వచ్చేసి మళ్ళీ అంశుకైతే కలర్ పూయడం అయితే జరిగింది వాళ్ళ అత్త. తర్వాత వాళ్ళ బావ కూడా దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంశుకైతే కలర్ పూసారు వాళ్ళ బావ. అంశు ఏమో సిగ్గుపడుతుంది. సో చూడండి పూయడానికి చాలా కొత్త అంతా ఇంతగా చూస్తుంది. వాళ్ళ అక్క వాళ్ళ బావ అయితే ఇద్దరు అంశుని అయితే మొత్తం కలర్లు అయితే నింపడం జరిగింది. మొత్తానికి హోలీ ఫెస్టివల్ అయితే మేము ఇలా చేసుకోవడం జరిగింది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.